అసలు ఒక ఫ్రెషర్ కి సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలంటే వాళ్ళకి ఏమేం స్కిల్స్ ఉండాలి? కంపెనీస్ ఎలాంటివి కోరుకుంటున్నాయి? అండ్ అంటే ఎక్కడ స్టూడెంట్స్ లాగ్ అవుతున్నారో మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు మీరు ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే మీకు మేజర్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్రెషర్‌గా మిమ్మల్ని అడిగేది ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. అజూర్ ఇట్లాంటి క్లౌడ్ ఉంటాయి కదా! అలాంటివి మాత్రం మాక్సిమం అడగరు. మీకు ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చుండాలి. అది జావా ఆర్ పైథాన్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మీకు తరువుగా విత్ ఊప్స్ కాన్సెప్ట్ తో వచ్చుండాలన్నమాట మెయిన్ గా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత కంపల్సరీ మీ అందరికి ఫ్రంట్ ఎండ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద 100% వీటి మీద మీరు నాలెడ్జ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ కూడా చేసేటట్టు ఉండాలన్నమాట. అండ్ ఇంకా మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అంటే అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్ వర్క్ కానీ, అదే మీకు పైథాన్ కి వచ్చేసే వరకు జాంగో, ఫ్లాస్క్ పైథాన్ కి వచ్చేసే వరకు ఇలాంటి టెక్నాలజీస్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఏదైనా ఫుల్ స్టాక్ నేర్చుకొని ఉండడం. అంటే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నారనుకోండి, మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఎవరన్నా ఫోర్త్ ఇయర్ అయిపోయినాక కూడా ఒక 2 ఇయర్స్ గ్యాప్ వాళ్ళు కూడా కంపల్సరీ ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ నేర్చుకొని పెట్టుకుంటే మీకు చాలా ప్లస్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ SQL అండ్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నా కూడా మీకు జాబ్ వస్తుంది. బట్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఏంటంటే మీకు ఇంకా ప్లస్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒక సెక్షన్, అంటే ఒక స్కిల్స్ నేర్చుకోవడం అనేది ఇంకో సెక్షన్. అండ్ సెకండ్ సెక్షన్ ఏంటిదంటే కమ్యూనికేషన్. చాలా మందిని ఎవరైనా చూడండి, వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అన్ని ఉంటాయి, బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. ప్రాబ్లం ఏంటంటే రేపు మీరు కంపెనీస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏంటంటే క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, వీళ్ళతో మీ టీమ్ తో కోఆర్డినేట్ అయ్యేటప్పుడు కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ అనమాట. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ప్రాక్టీస్ మీరు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత బెస్ట్. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఒక ఫ్రెషర్ కి ఈ కోడింగ్ నాలెడ్జ్ తో పాటు వాళ్ళు ఏంటంటే ఫిల్టర్ చేయడానికి మీకు కంపల్సరీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఉంది. ఆప్టిట్యూడ్ మీద కూడా ఫోకస్ చేసి మీరు ఇవి నేర్చుకోండి. ఈ 3 స్టేజెస్ మీరు కంప్లీట్ గా నేర్చుకున్నారనుకోండి, మీకు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ కానీ, ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి కానీ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ 3 లో ఇప్పుడు ఇంటర్వ్యూస్ తక్కువ ఉన్నాయి. ఉన్న తక్కువ ఇంటర్వ్యూస్ కి కూడా మీరు ఈ 3 స్టేజెస్ లో పర్ఫెక్ట్ గా లేకపోతే మీకు రాదు కదా. అందుకే 3 స్టేజెస్ కంప్లీట్ గా నేర్చుకోండి. అండ్ ఇంకోటి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పేజ్ ప్లీజ్ దాంట్లో మాక్సిమం నేమ్స్ కూడా ఉంటాయి కదా, మీ ఫుల్ నేమ్ పెట్టండి. ఎప్పుడైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేమ్, షార్ట్ కట్ నేమ్స్ అట్లాంటివి ఏం పెట్టకండి. మీ ఫుల్ నేమ్ పెట్టండి. అండ్ దాంట్లో మీకు ఏమేమి స్కిల్స్ అప్డేట్ అవుతున్నాయో ప్రతి రోజు ఆ స్కిల్ అప్డేట్ చేస్తుండండి. ఏదైనా సర్టిఫికేషన్ చేసినా కూడా మీ లింక్డ్ఇన్ పేజ్ లో మీరు అప్డేట్ చేసుకునేటట్టు ఉండండి. ఇది లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి. ఇలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకున్న తర్వాత మీరు జాబ్ హంటింగ్ ఉంటుంది కదా, జాబ్ హంటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి పోర్టల్, ఒకటే పోర్టల్ కాకుండా ప్రతి పోర్టల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి, కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు విప్రో వెబ్సైట్ కానీ, TCS వెబ్సైట్ కానీ, అమెజాన్ వెబ్సైట్, ఇట్లాంటి అమెజాన్ లో జాబ్స్ కోసం సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ఎన్ని ఉంటే అన్ని పోర్టల్ రోజు వెళ్ళి మీరు దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి. ఏదో 2 అప్లై చేసేస్తే అంటే వచ్చే స్టేజ్ అయితే లేదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కొన్ని తక్కువ స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% లేదు. మీకు ఎన్ని ఎక్కువ స్కిల్స్ ఉంటే అంత జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా జావా ఫుల్ స్టాక్ మీద ట్రైనింగ్ కావాలంటే మన కనిపిస్తున్న స్కిల్ సెట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ ఫీజ్ అయితే వచ్చి 16,999. రియల్ టైమ్ డెవలపర్స్ నుంచి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నేర్చుకునేటట్టు చూసుకోండి. మీరు మన దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి ఒక డెమో వీడియోస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఒకసారి చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.